Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Amir Ahmed. Guys, in this video we are going to discuss the complete grand test explanation part of English section. Are you all ready? So group 4 examination prepare అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంగ్లీష్ పార్ట్లో వచ్చే క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, అప్రోచ్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఆల్మోస్ట్ మీకు ఎగ్జామినేషన్లో అవసరమైన ఏదైతే క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలనే టెక్నిక్స్ కానీ ప్రాక్టీస్ కానీ అన్నీ కూడా మనం ఫ్రీగా వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా టెస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. చూడండి, వీఆర్ ఇన్ టెస్ట్ నెంబర్ 10 now. There are videos that have been uploaded previously in the past, so if you haven't checked them out, please go and watch those videos first. Okay, అండ్ ఈ వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ కూడా చేయండి. ఇది చాలా యూజ్ అవుతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంగ్లీష్ నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈజీ అనిపిస్తుంది. సో గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో కనుక మార్క్స్ రావాలి అంటే ఇంకొకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఆర్సీ కావాలి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కావాలి. సో 2 ఆస్పెక్ట్సే ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్తో ప్రాక్టీస్ చేస్తే మార్క్స్ మీవే అవుతాయి. సో ఎగ్జామినేషన్లో రాబోయే 25 to 30 మార్క్స్ మీ లైఫ్ని డిసైడ్ చేసే మార్క్స్ కదా. సో ఇవి 2 క్వశ్చన్స్లోనే ఉన్నాయి. ఒకటి ప్యాసేజ్, ఇంకొకటి సెంటెన్సెస్ని రీఅరేంజ్ చేయడం. ఓకేనా? సో ఈజీ. మొత్తానికి కూల్గా డైలీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇప్పటి నుంచి కూడా చేసుకుంటూ వెళ్తే మీకు ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాయి. స్టార్ట్ చేద్దాం, ఎక్కువ లేట్ లేకుండా బిగిన్ చేద్దాం. 5 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి 3 passages into 5 questions. So 15 questions, 15 marks ఇక్కడ ఉన్నాయి. Let us start discussing the first reading comprehension. Before we do that, మీరు ఒక్కసారి వీడియో పాస్ చేసేసి ఇదంతా చదువుకోండి, ఇక్కడ దాకా చదివేసేయండి. మీరు అర్థం చేసుకున్నాక నేను చెప్పేది వినడం అవసరం. ఓన్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేదే వినుకుంటూ వెళ్ళారనుకోండి, ఎప్పటికీ మీకు అప్లికేషన్ రాదు. సో మీ అండర్స్టాండ్ మీ చెక్ చేసుకునే టైం ఇది. ఇన్ 1760 a man named Tipane Deloroche made a bizarre prediction. Okay, in 1760లో టిపైనే డెలారోచే అనే ఒక పర్సన్ ఒక స్ట్రేంజ్ అన్యూజువల్ ప్రెడిక్షన్ చేశాడు. ఏంటి ఆ ప్రెడిక్షన్ అంటే ఒక ఊహాగానం లాంటిది. ఓకేనా? రాబోయే టైంలో జరిగే విషయాల్ని గెస్ చేసి చెప్పడం. ఇన్ యాన్ ఇమాజినరీ స్టోరీ కాల్డ్ జిఫాంటీ. ఓకే, జిఫాంటీ అనే ఒక స్టోరీలో చెప్పాడంట. ఓకే, మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ సీన్స్ ఫ్రమ్ నేచర్ కుడ్ బీ క్యాప్చర్డ్ పర్మనెంట్లీ ఆన్ అ క్యాన్వస్ కవర్డ్ విత్ అ స్టిక్కీ మెటీరియల్. ఆఫ్టర్ ద మెటీరియల్ డ్రైడ్ ఇన్ డార్క్నెస్ ద ఇమేజ్ వుడ్ రిమైన్ ఆన్ ద క్యాన్వస్ ఫర్ ఎవర్. ఎట్ ద టైమ్ ద ఐడియా వాజ్ అన్హర్డ్ ఆఫ్. అంటే మీనింగ్, ఒక నేచర్లో ఏదైనా పిక్చర్ని కనుక మనము ఒక ఫోటోగ్రాఫ్ లాగా కనుక డ్రా చేయాలనుకున్నా ఆర్ ప్రింట్ చేయాలనుకున్నా ఒక మెథడ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి 1760లో ఒక పర్సన్ చెప్పాడు. ఒక వైల్డ్ ప్రెడిక్షన్ అనమాట అది. ఓకేనా? సో చెప్పాడు, ఏమని చెప్పాడు, ఒక క్యాన్వాస్ పైన, ఒక స్టిక్కీ మెటీరియల్తో కవర్ అయి ఉన్న క్యాన్వాస్ పైన ఒక నేచర్లో ఉన్న సీన్ని మనం ప్రింట్ అయ్యేలా చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రెడిక్షన్ చేశాడు. ఓకేనా? ఎలా? ఇట్ వాజ్ నాట్ అంటిల్ ద ఫాలోయింగ్ సెంచురీ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ వాజ్ బర్న్. ఈ పర్సన్ ఈ గెస్ట్ చేసిన 1 century తర్వాత, 1760 అంటే 1860లోకి వచ్చేసేయండి, అప్పుడు ఫోటోగ్రఫీ అనే కాన్సెప్ట్ పుట్టింది. ఓకేనా? 1860లో. ఓకే, స్టార్టింగ్ విత్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ బై నీసోఫర్ నీప్సే. ఓకే, నీసోఫర్ నీప్సే అనే పర్సన్ చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ నుంచే ఫోటోగ్రఫీ స్టార్ట్ అయింది. నీసోఫర్ నీప్సే who was a French inventor was interested in lithography, which is a print making technique. ఓకే, రాళ్ళపైన ప్రింటింగ్ చేసే ఒక టెక్నిక్లో ఇన్వాల్వ్ అయిన ఒక పర్సన్ నీసోఫర్ నీప్సే. ఆ పర్సన్ ఇన్వెంట్ చేసిన, ఆ పర్సన్ ఊహల్లోంచి వచ్చిన విషయమే, ఒక ఇన్వెన్షనే ఫోటోగ్రఫీ. ఓకేనా? రైట్. లిథోగ్రఫీ అనే దానిపైన అతనికి ఇంట్రెస్ట్ ఉంది, విచ్ ఇస్ అ ప్రింట్ మేకింగ్ టెక్నిక్, ప్రింటింగ్ అనమాట. ఓకే, రాళ్ళపైన. హీ వాస్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ లిథోగ్రఫీ వెన్ హీ ఫౌండ్ అ వే ఆఫ్ కాపీయింగ్ ఎచింగ్స్ ఆన్ టు గ్లాస్ అండ్ pewter plates using a chemical that changes when it is exposed to light. He learned to burn images onto the plates and then print the images on paper. Right. So సింపుల్గా ఒక స్టోన్ పైన ఇతను ఒక ఏదైతే ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాడో దాన్ని ఎలా ఫామ్ చేయాలనేది స్టోన్ పైన లిథోగ్రఫీ తోటి ఒక ఇమేజ్ని ఫామ్ చేసేవాడంట. దాన్ని ఆన్ టు ద పేపర్ తీసుకొచ్చేవాడంట, మధ్యలో గ్లాస్ని యూజ్ చేసి సంథింగ్ ఏదో మెటల్ని యూజ్ చేసేసి. ఓకేనా? సో దాని ద్వారా
ఎట్ లాస్ట్ మనకు ఒక షీట్ పైన ఒక పెయింటింగ్ లాంటిది వచ్చేదంట, ఓకేనా. సో సమ్ సార్ట్ ఆఫ్ ప్రింటింగ్ దట్ లెడ్ టు ఫోటోగ్రఫీ, ఓకేనా, రైట్. అదైతే అర్థమవుతుంది. హీ షేర్డ్, ఎవరు ఈ పర్సన్ చేసింది, క్రిస్టోఫర్ నిప్సే. హీ షేర్డ్ హిస్ ఫైండింగ్స్ విత్ లూయిస్ జాక్వెస్ మాండే డగూరే, ఓకేనా. మాండే డగూరే అనే పర్సన్ తోటి ఇతను ఏదైతే ఈ ప్రింటింగ్ విషయంలో ఇన్వెన్షన్స్ చేశాడో అతను షేర్ చేసుకున్నాడు డగూరేతో. హూ ఇంప్రూవ్ ద జాక్వెస్ మ్యాండేట్, ఇది యాక్చువల్గా మళ్ళీ రిపీట్ అయిన స్టేట్మెంట్. ఇక్కడ హూ ఇంప్రూవ్డ్ తర్వాత మళ్ళీ ద జాక్ ఇది రావద్దు, ఓకేనా. హూ ఇంప్రూవ్డ్ ద ప్రాసెస్ అండ్ అనౌన్స్డ్ ఇట్ టు ద ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇన్ 1839. క్రిస్టోఫర్ నిప్సే చేసిన ఇన్వెన్షన్స్ని ఇంప్రూవ్ చేసి ప్రాపర్ ఫోటోగ్రఫీని ఇన్వెంట్ చేసింది ఈ డగూరే అనే పర్సన్, ఓకేనా, రైట్. 1839లో ఫ్రెంచ్ అకాడమీకి ఇంట్రడ్యూస్ చేశారంట. ద డగూరోటైప్, ద ఫోటోగ్రఫీ మెథడ్ నేమ్డ్ ఆఫ్టర్ డగూరే మెట్ విత్ గ్రేట్ సక్సెస్, ఓకేనా. సో ఒక పర్సన్ డగూరే అనే పర్సనే ఇన్వెంట్ చేసేసాడు కాబట్టి ఫోటోగ్రఫీని డగూరే టైప్ అని పిలవడం దాన్ని స్టార్ట్ చేశారు, ఓకేనా, రైట్. ఫోటోగ్రఫీ మెథడ్ నేమ్డ్ ఆఫ్టర్ డగూరే మెట్ విత్ గ్రేట్ సక్సెస్, చాలా సక్సెస్ఫుల్గా ఉండింది అప్పట్లో. ఇట్ వాస్ సో సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యాక్ట్ దాట్ French newspapers said the French public had an illness called daguerreotypomania. ఓకే, ఏమని చెప్పిందంటే ఫ్రెంచ్ న్యూస్ పేపర్ డగూరోటైప్ ఏదైతే ఫోటోగ్రఫీ వచ్చిందో ఆ ఫోటోగ్రఫీ వచ్చిన వెంటనే మనుషులందరికీ డగూరోటైపోమేనియా, పిచ్చి పట్టేసింది ఫోటోలది అని చెప్పేసి ఫ్రెంచ్ న్యూస్ పేపర్ ప్రింట్ చేసింది. అంత సక్సెస్ఫుల్ అనమాట, రైట్. సో ఇప్పటికీ కూడా ఫొటోస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, రైట్. Daguerreotypes were inexpensive and were suitable for portraiture. ఓకే, daguerreotypes అంటే ఫోటోగ్రాఫ్స్ వర్ ఇన్ఎక్స్పెన్సివ్, చాలా చీప్గా ఫోటోగ్రాఫ్స్ని ప్రింట్ చేయడం జరిగేది. అండ్ వర్ సూటబుల్ ఫర్ పోర్ట్రేట్ పిక్చర్స్ అంటే తెలుసు కదా మీకు, ఒక వాల్ లాంటి పోర్ట్రేట్ తీయొచ్చు, ఓకేనా, రైట్. సో ఒక పోర్ట్రేట్స్ పిక్చర్స్ ఎవరికైనా కావాలంటే అలాంటి ప్రింటింగ్స్లో ఫోటోగ్రాఫ్స్ లాంటివి చాలా చాలా ఇన్ఎక్స్పెన్సివ్గా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నవి. పీపుల్ కాల్డ్ ద డగోరోటైప్ అ మిర్రర్ విత్ అ మెమొరీ. ఫొటోస్ని ఫస్ట్ మనుషులు ఏమనేవాళ్ళంటే మిర్రర్ విత్ అ మెమొరీ అనేవాళ్ళు, ఓకేనా, రైట్. ఒక అర్థం ఏ అర్థం అయితే మెమొరీస్ని గుర్తుపెట్టుకోగలదో ఆ అర్థం. సమ్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్ వెంట్ అవుట్ ఆఫ్ బిజినెస్. ఏ ఆర్టిస్టులు అయితే పోర్ట్రేట్ స్కెచింగ్ చేస్తారో, మనుషులను కూర్చోబెట్టుకొని పోర్ట్రేట్స్ గీస్తారో వాళ్ళకి లైఫ్ లేకుండా పోయింది. ఆఫ్టర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ కేమ్ ఇన్ టు పిక్చర్, right. So went out of business when daguerreotypes came into work, okay. Others became daguerreotypists. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అంటే ఆర్టిస్టులు కాకుండా వేరేటోళ్ళు కొంతమంది డగూరోటైపిస్టులు అయిపోయారు. ఆ డగూరోటైపిస్టులనే మనం ఏమంటామంటే ఫోటోగ్రాఫర్స్. ఈ రోజుల్లో డగూరో అనే పర్సన్ని చేశాడు కాబట్టి అలా పిలుస్తున్నారు, ఇప్పటికీ ఫోటోగ్రాఫర్స్ అంటున్నాం మన వాళ్ళని, రైట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫోటోగ్రఫీ. క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. ద టర్మ్ బిజార్ మోస్ట్ కామన్లీ మీన్స్, బిజార్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? స్ట్రేంజ్, అన్యూజువల్, ఓకేనా. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి స్ట్రేంజ్, ఓకేనా, వింత. సో హ్యూమరస్ అంటే ఫన్నీ. ద వర్డ్ హ్యూమరస్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ ఫన్నీ అనే సెన్స్ లేదు, పాపులర్ అనే సెన్స్ లేదు, ఆబ్వియస్, క్వైట్ క్లియర్ కాదు. ఆన్సర్ స్ట్రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వై డిడ్ ద పోర్ట్రేట్ ఆర్టిస్ట్ గో అవుట్ ఆఫ్ బిజినెస్? పోర్ట్రేట్ స్కెచింగ్ చేసే ఆర్టిస్ట్లకి బిజినెస్ లేకుండా అయిపోయింది. ఎందుకని? ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి కాబట్టి. సో చూడండి, బికాస్ డగూరోటైప్స్ ఆర్ ఫోటోగ్రాఫ్స్ వర్ నాట్ ఎక్స్పెన్సివ్ ఎట్ ఆల్. దిస్ ఇస్ వన్ పాయింట్. అవి చాలా ఇన్ఎక్స్పెన్సివ్గా ఉన్నాయనేది మెన్షన్ చేసేసే ఉంది ఆల్రెడీ, ఓకేనా, రైట్. చాలా ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, వర్ సూటబుల్ ఫర్ పోర్ట్రేచర్. పోర్ట్రేట్స్కి బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అని కూడా ఉంది. సో ఆ పాయింట్ ఎక్కడ ఉందా? బికాస్ ఎచ్చింగ్స్ హ్యాడ్ బికమ్ పాపులర్, irrelevant. Because a photography method did not involve much money, inexpensive equals to it does not require much money. That's correct. It implies that, and was suitable for making portraits. ఈ రెండు పాయింట్స్ వచ్చాయి. పోర్ట్రేట్స్కి బాగా సూటబుల్ అండ్ తక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఆన్సర్ 3. ఆవేశపడి 1 పెడితే చాలా లాస్ అవుతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ వాస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డగూరే? డగూరే అనే పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? హీ ఇంప్రొవైజ్డ్ అపాన్ ద వర్క్ ఆఫ్ డెలరోచే. డెలరోచే అనే పర్సన్ చేసిన వర్క్ని ఇంప్రొవైజ్ చేశాడా, ఇంప్రూవ్ చేశాడా యాక్చువల్గా అన కదా, రైట్. హీ ఇంట్రడ్యూస్డ్ ద మెథడ్ ఆఫ్ ఫోటోగ్రఫీ. హీ స్టార్టెడ్ ద ప్రింట్ మేకింగ్ టెక్నిక్ కాదు. హీ కుడ్ ప్రింట్ ఇమేజెస్ ఆన్ క్యాన్వాస్, నో. హీ ఇంట్రడ్యూస్ ద మెథడ్ ఆఫ్ ఫోటోగ్రఫీని ఇంట్రడ్యూస్ చేశాడు, దట్ ఈస్ కరెక్ట్, ఓకేనా. హీ డి నాట్ ఇంప్రొవైజ్ బట్ హీ ఇంప్రూవ్డ్ ఇట్ అన కదా, రైట్. సో ఆన్సర్ ఫోటోగ్రఫీని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం డగూరే అని చెప్పుకోవచ్చు, ఓకేనా, రైట్ గైస్. నెక్స్ట్ వన్, వాట్ డస్ లిథోగ్రఫీ డీల్ విత్? లిథోగ్రఫీ అంటే ఏంటి? ఓకే,
చూద్దాం. ఆ ప్రింట్ మేకింగ్ టెక్నిక్, ఇది మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. లిథోగ్రఫీ అంటే ఆ ప్రింట్ మేకింగ్ టెక్నిక్ అని డైరెక్ట్ మెన్షన్ చేసింది. సో నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఒక పర్సన్కి లీస్ట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అవసరం. సో ఒకటైతే గుర్తుపెట్టుకున్నాను, గ్రూప్ 4లో రాబోయే రీడింగ్ కాంప్రిహెన్షన్లో చాలా వరకు క్వశ్చన్స్ని 15 క్వశ్చన్స్లో 7 to 8, 9 క్వశ్చన్స్ని కూడా డైరెక్ట్ని ప్యాసేజ్ని చూసుకుంటూ కూడా ఆన్సర్ చేసేయచ్చు. నువ్వేమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. బిలీవ్ చేసి క్వశ్చన్స్ని ప్రాపర్గా చదివితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 100% మెన్షన్ చేస్తుంది. ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. సో లెట్స్ చూస్ ది ఆన్సర్. ఆ ప్రింట్ మేకింగ్ టెక్నిక్. ముందుకు వెళ్ళిపోండి, ఎక్కువ ఆలోచించండి. క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ వన్. వెన్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ బార్న్? ఫోటోగ్రఫీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? వెన్ అన్ ఇమాజినరీ స్టోరీ కాల్డ్ జిఫాంటీ వాజ్ బార్న్. జిఫాంటీ వచ్చినప్పుడా? When mirror images of scenes were captured on a canvas, when Roche made a prediction, when Nicephor conducted some experiments. ఎక్కడి నుంచి వచ్చిందంటే నీసోఫర్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. నీసోఫర్ నిప్సే ఎక్స్పెరిమెంట్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేసి వచ్చిందే డగుర్ అనే పర్సన్ చేసి ఇంప్రూవ్ చేశాడు. ఫోటోగ్రఫీ వచ్చింది లాస్ట్కి. సో మొత్తానికి స్టార్ట్ అయింది మాత్రం నీసోఫర్ నిప్సే దగ్గర నుంచి. దిస్ ఈస్ కరెక్ట్. నీసోఫర్ నిప్సే కండక్టెడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. దట్స్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ద ఫోటోగ్రఫీ ఒరిజినేటెడ్. అగ్రీడ్, రైట్? సో ఇలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్? విషయం, రైట్. సో టేక్ అ పాస్. ఇక్కడ మీరు ఒకసారి వీడియోని పాస్ చేసుకోండి. కూల్గా చదివేసేయండి. రైట్, కూల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ దాకా చదివేసేయండి. అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. రైట్, ఎస్. లెట్స్ టేక్ అ లుక్ ఎట్ దిస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ 6 to 9. ఓకే, వెల్ పర్హాప్స్ ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. చూద్దాం. ఓకే, జాజ్ హ్యాడ్ ఇట్స్ బిగినింగ్స్ ఇన్ సాంగ్. జాజ్ అనే ఒక మ్యూజిక్ టైప్ తెలుసు కదా మీకు. రాక్ ఉంటుంది, జాజ్ ఉంటుంది, రైట్? ఒక మ్యూజిక్లో ఒక టైప్ అనమాట. వాయిస్కి ఎక్కువ ప్రెఫరెన్స్ ఉంటుంది, అది మ్యూజిక్ కూడా మిక్స్. చూద్దాం. జాజ్ హ్యాడ్ ఇట్స్ బిగినింగ్ ఇన్ సాంగ్. జాజ్ అనేది ఎక్కడి నుంచి బిగినింగ్ అయిందంటే సాంగ్స్ నుంచి వచ్చింది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్, ఇట్స్ రూట్స్ లై డీప్ ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ Negro folk singing that once flourished throughout the rural southland of United States. ఎక్కడ ఉండింది యాక్చువల్గా ఈ జాజ్ అనేది? యునైటెడ్ స్టేట్స్లో రూరల్ సౌత్ ల్యాండ్స్లో ఎక్కువగా వాడేవాళ్ళు. ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే నీగ్రో ఫోక్ సింగింగ్ దగ్గర నుంచి. ఏ జానపదాలు అయితే నీగ్రోస్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సౌత్ ల్యాండ్లో ఉన్న ప్రజలు పాడేవాళ్ళు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది జాజ్ అనే ఒక మ్యూజిక్. రైట్, బిఫోర్ ద సివిల్ వార్ అట. ఎప్పుడు? సివిల్ వార్ కంటే ముందు స్టార్ట్ అయింది. ద నీగ్రో ఇన్ దోస్ డేస్. నీగ్రోస్ అంటే తెలుసు కదా, అమెరికన్స్లో బ్లాక్ అమెరికన్స్ చాలా పెద్దగా ఉంటారు, బ్లాక్గా ఉంటారు, రైట్? ద నీగ్రో ఇన్ దోస్ డేస్ ఓన్డ్ ఓన్లీ అ ఫ్యూ క్రూడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ హీ మేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బాక్సెస్, బ్యారల్స్ అండ్ రూమ్స్, రైట్? చీపురు కట్టలు, మిగిలిపోయిన డబ్బాలు, ఓకేనా, లేకపోతే ఈ వుడెన్ బాక్సెస్ని యూజ్ చేసి మ్యూజిక్ని ప్లే చేసేవాళ్ళంట. పాపం వాళ్ళ దగ్గర ఎక్కువ రిసోర్సెస్ లేకపోవడం వల్ల స్టిల్ జాజ్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సమ్ టాలెంట్ దట్ ఈస్, రైట్? సో ఇలా స్టార్ట్ అయింది నీగ్రోస్ దగ్గర నుంచి. హిస్ వాయిస్ వాస్ హిస్ ప్రిన్సిపల్ మీన్స్ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్ప్రెషన్. జాజ్లో నీగ్రోస్ ఎక్కువగా ఎక్విప్మెంట్స్ కంటే, ఇన్స్ట్రుమెంట్స్ కంటే వాళ్ళ వాయిస్ని ఎక్కువగా వాడేవాళ్ళు, ఓకేనా, రైట్? వాయిస్ని ఎక్కువగా యూజ్ చేసి హైలైట్ చేసి పాడేవాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంటే కూడా, ఓకేనా? సో ప్రిన్సిపల్ మీన్స్ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్ప్రెషన్ ఏది అంటే వాయిస్ అనమాట. సో సాంగ్స్ ఆఫ్ వర్క్ అండ్ ప్లే, ట్రబుల్ అండ్ హోప్ rose on rich and rhythmic voices everywhere in south, from peddlers crying their wares to the countryside, from work gangs on the railroads, from families gathered at the days end to sing away their weariness in their unpainted cottages, mala repeat ayindi, overlooking the cotton fields, from the wayside churches singing with the sounds of Sabbath praise. These were the voices which the early Negro musicians imitated and transferred to their horns when they taught themselves to play the discarded band instruments that come into bands at the close of the Civil War in the 1860s చేంజ్లో వచ్చింది, ఓకేనా? సరే, మ్యాటర్ ఏంటి అంటే జాజ్ అనే మ్యూజిక్ అనేది రియల్ లైఫ్లో మనుషులు, కంట్రీ సైడ్ ఉన్న మనుషులు, వర్క్లో ఉన్న మనుషులు, లేకపోతే
ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో అయితే మనుషులు నిలబడి మంచిగా పాడుకునే వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని ఇన్స్పైర్ చేసుకొని జాజ్లో ఉన్న ఒక్కొక్క మెలకువలు అనేవి ఇన్స్పైర్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఇక్కడ. వర్కింగ్ చేసుకుంటూ పాడే పాటలు, ఫ్యామిలీస్ కలిసి ఉన్న దగ్గర పాడుకునే పాటలు, ఓకేనా, రైట్. వేరే వేరే ప్లేసెస్లో ఫీల్డ్స్లో పనులు చేస్తూ ఉన్న వాళ్ళు పాడే పాటలు అన్నీ కలిపేసి జాజ్లో యూజ్ చేయడం జరిగింది. యాజ్ ప్లేడ్ బై దేర్ ప్రౌడ్ నిగ్రో ఓనర్స్, the instruments became extensions of the human voice, singing horns which opened the way to jazz. Okay, for this reason there has always been a strong singing quality to jazz. జాజ్ కి మంచి సింగింగ్ క్వాలిటీ ఉంటుంది ఎప్పటికి కూడా, రైట్. ఓకే గైస్, జాజ్ అంటే మంచి సింగింగ్ క్వాలిటీ అనుకోవచ్చు. ఓకే, లెట్స్ మూవ్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, ఫోకస్ ఆన్ ద క్వశ్చన్. హూ సాంగ్ ద ఫోక్ సాంగ్స్? ఫోక్ సాంగ్స్ని సింగ్ చేసింది ఎవరు? రిలీజియస్ గ్రూప్సా? వాయిసెస్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇన్ ద సౌత్, ద ఎర్లీ జాజ్ మ్యూజిషియన్స్, ద నీగ్రో మ్యూజిషియన్స్. ఎవరు ఫోక్ సింగింగ్ చేసింది? నీగ్రోస్ అని చెప్పాం. ఆన్సర్ 4, నో డౌట్. ఈజీ క్వశ్చన్ కదా, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ అండ్ వెన్ డిడ్ నీగ్రో ఫోక్ సింగింగ్ ఫ్లరిష్? నీగ్రో ఫోక్ సింగింగ్ ఎక్కడ అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డెవలప్ అయింది, సక్సెస్ఫుల్గా ఉండింది? Okay, so in the urban south land of the United States, urban south land, rural south land, let me quickly show you that. Okay, urban south land lekapothe rural south land, hold on, correct ga chuddam, observe cheste manaku ardhamayipotundi. Okay, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అర్బన్ ఆర్ రూరల్, సౌత్ ల్యాండ్ అండ్ రూరల్ ఎగ్జాక్ట్లీ అలా కదా. సో డైరెక్ట్లీ మెన్షన్ చేసిన పాయింట్ కాబట్టి హెజిటేషన్ లేకుండా ఆన్సర్ చేయండి. అర్బన్ కాదు, రూరల్, ఇక్కడ ఉంది రూరల్, ఓకేనా. ఇన్ ద రూరల్ సౌత్ ల్యాండ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ బిఫోర్ ద సివిల్ వారా, ఆఫ్టర్ ద సివిల్ వారా, ఎండ్ ఆఫ్ ద సివిల్ వారా చూసుకుందాం అది కూడా, ఓకేనా. సో చూసుకుంటూ వెళ్తే బిఫోర్ ద సివిల్ వార్. సో నువ్వేం చేయక్కర్లేదు, కొత్తగా తీసేసుకో. ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, జస్ట్ ఉన్నట్టు రెఫర్ చేసి చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కొంచెమైనా ట్రై చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద నీగ్రో ఓన్డ్ డాష్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నీగ్రో పీపుల్ దగ్గర చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి, తక్కువ ఎక్కువ ఏంటి, ఓకేనా. మీనింగ్ చాలా తక్కువగా ఉండేవి, చీపుళ్ళు, వుడెన్ బాక్సెస్, డబ్బాలు అవి వాడుకున్నాం అని చెప్పాము, అవునా కదా. సో రిసోర్సెస్ తక్కువ. సో ఓన్లీ అ ఫ్యూ ఆన్సర్. మెనీ కాదు, చాలా మెయిన్ అని కాదు, అసలేం లేవని కాదు, ఓకే, యూస్ చేశారు చాలా తక్కువగా. దాట్స్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వేర్ వర్ ద ఫోక్ సాంగ్స్ సంగ్? ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కడెక్కడ పాడడం జరిగేది, ఎక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నారు? ఆన్సర్ చెప్పండి. ప్రతి చోట చెప్పలేము, దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ ద చర్చెస్ ఓన్లీ చర్చెసా? కాదు, చాలా ఎగ్జాంపుల్స్ అక్కడ ఇచ్చారు, అనా కదా, రైట్. నేను చూపించాను కదా, పెద్ద సెంటెన్సెస్ ఉన్నాయి, అది కంటిన్యూషన్ చాలాసేపు నుంచి చదివా, ఓకేనా. చూడండి ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి చూడండి, సాంగ్స్ ఆఫ్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు చూసుకోండి, దేర్ హార్న్స్ ఆర్ నీగ్రో, ఇక్కడ వరకు ఈ ఫుల్ స్టాప్ దాకా, ఓకేనా. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఓకేనా. ఇన్ని విషయాల్లో ఇన్ని ప్లేసెస్లో కూడా పాడేవాళ్ళు. సో ఇది కరెక్ట్ కాదు, ఓన్లీ చర్చెస్ అని చెప్పలేము. ఆన్ ద రైల్ రూట్స్, ఇన్ ద కాటన్ ఫీల్డ్స్ అండ్ ఇన్ చర్చెస్. ఓకే, ఇవైతే మెన్షన్ చేస్తున్నాయి. ఎవ్రీవేర్ ఇన్ ద అర్బన్ సౌత్ ల్యాండ్, అర్బన్ కాదు రూరల్ యాక్చువల్గా. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. ఉన్న పాయింట్స్లో ఈ 3 పాయింట్స్ అయితే 100% ఉన్నాయి, బట్ ఓన్లీ ఇవే అని చెప్పట్లేదు, ఇవి కూడా ఉన్నాయి అంతే. వెరీ గుడ్. నౌ చెక్అవుట్ ద థర్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఒకసారి వీడియో పాస్ చేసేసి ఒకసారి ఇదంతా చదువుకోండి. వన్స్ దిస్ ఇస్ డన్, మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ వరకు రీడింగ్ కంప్లీట్ చేయండి అండ్ ట్రై టు అండర్స్టాండ్. రైట్ గైస్, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం తర్వాత. లెట్ us begin the discussion. Okay, so how do we do that? ఒకసారి చూడండి. Long ago, men spent most of their time looking for food. Okay, looking for food. Meaning ఏంటి? లాంగ్ అగో మెన్ స్పెంట్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ లుకింగ్ ఫర్ ఫుడ్. ఒకప్పుడు మనుషులు ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళు, ఓకేనా. చాలా టైం ఫుడ్ని వెతుక్కోవడంలో పెట్టేవాళ్ళు. దే ఏట్ ఎనీథింగ్ దే కుడ్ ఫైండ్. సమ్ లివ్డ్ మోస్ట్లీ ఆన్ ప్లాంట్స్. చాలామంది మనుషులు ప్లాంట్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు, ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని తినేవాళ్ళు, ఓకేనా. అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే లీవ్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ వాటిని తినుకుంటూ ఉండేవాళ్ళు, ఓకేనా, రైట్. దే ఏట్ ద ఫ్రూట్, stems and leaves of some plants and the roots of others. ఓకేనా, రూట్స్ తినేవాళ్ళు అంటే కింద ఉన్న వేర్లు తినడము, లేకపోతే లీవ్స్ తినేవాళ్ళు అండ్ ఫ్రూట్స్ తినేవాళ్ళు, వీటిపైన డిపెండ్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు, రైట్. నెక్స్ట్,
వెన్ ఫుడ్ వాస్ స్కేర్స్, ఎప్పుడైతే ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా ఉండిందో, తక్కువ ఉండిందో, దే ఏట్ ద బార్క్ ఆఫ్ ట్రీస్. సమ్ టైమ్స్ చెట్టు పైన ఉన్న ఒక లేయర్ ఉంటుంది కదా, రైట్, ఒక ఏమంటాం దాన్ని, పైన ఉన్న బెరడు అంటారు అనుకుంటా. సో ఆ బెరడుని కూడా తింటారు. బార్క్ ఆఫ్ ట్రీస్, దే ఏట్ ద బార్క్ ఆఫ్ ట్రీస్, ఎప్పుడైతే ఫుడ్ తక్కువగా ఉండిందో అప్పుడు, రైట్. ఇఫ్ దే వర్ లక్కీ, ఒకవేళ వాళ్ళు లక్కీ అయితే, దే వుడ్ ఫైండ్ ద బర్డ్స్ నెస్ట్ విత్ ఎగ్స్. ఒకవేళ లక్ బాగుంటే బర్డ్ నెస్ట్లో దొరికే ఎగ్స్ని తినేవాళ్ళు, ఓకేనా. పీపుల్ హు లివ్డ్ నియర్ ద వాటర్ ఎయిట్ ఫిష్ ఆర్ ఎనీథింగ్ దట్ వాష్డ్ అషోర్, ఈవెన్ రాటన్ వేల్స్. మనుషులు ఎవరైతే రివర్కి దగ్గరలో ఉండేవాళ్ళో వాళ్ళు ఫిషెస్ని తినేవాళ్ళు, ఆర్ వాటర్ ఫ్లోకి ఏవైతే కొట్టుకొని వచ్చేవో వాటిని తినేవాళ్ళు, ఏవస్తే అవి. అండ్ సమ్ టైమ్స్ డెడ్ వేల్స్ని కూడా తినేవాళ్ళు, కుళ్ళిపోయిన వేల్స్, ఓకేనా, రాటన్ వేల్స్ని కూడా తినేవాళ్ళు, చచ్చిపోయిన బాడీస్ని కూడా. సమ్ పీపుల్ ఆల్సో ఎయిట్ ఇన్సెక్ట్స్ అండ్ స్మాల్ యానిమల్స్ లైక్ లిజర్డ్స్ దట్ వర్ ఈజీ టు కిల్. కొంతమంది పురుగుల్ని కూడా తినేవాళ్ళు, అండ్ లిజర్డ్స్, బల్లుల్ని కూడా తినేసేవాళ్ళు, ఈజీగా చంపడానికి కుదిరేది కాబట్టి. లేటర్ మనుషుల ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి ఒకప్పుడు, అది చెప్తున్నాం. ఓకే, లేటర్ మెన్ లెర్న్ టు మేక్ వెపన్స్. ఆ తర్వాత మనుషులు వెపన్స్ అనే వాటిని ఇన్వెంట్ చేసుకున్నారు, ఎలా యూజ్ చేయాలో అనేదాన్ని అర్థం చేసుకున్నారు, ఓకేనా. వెపన్స్ వచ్చాయి. విత్ వెపన్స్ దే కుడ్ కిల్ లార్జర్ యానిమల్స్ ఫర్ మీట్. వెపన్స్ అంటే గన్స్, వేరే వేరే బాంబ్స్ కావు, బాణాలు, ఓకేనా, ఇలాంటివి, విల్లులు ఆర్ స్పియర్స్, పొడిచేవి అవి ఇవి, ఓకేనా. విత్ వెపన్స్ దే కుడ్ కిల్ లార్జర్ యానిమల్స్ ఫర్ మీట్. వెపన్స్ వచ్చిన దగ్గర నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ని కూడా హంట్ చేసి తినేవాళ్ళు, ఓకే. దీస్ ఎర్లీ పీపుల్ హ్యాడ్ బిగ్ యాపటైట్. యాపటైట్ అంటే ఆకలి, హంగర్, గుర్తుపెట్టుకోండి. యాపటైట్ అంటే ఆకలి. అప్పట్లో ఉండే మనుషులకు ఆకలి ఎక్కువ ఉండేది, ఓకే. ఇఫ్ దే కిల్డ్ అన్ యానిమల్ దే వుడ్ డ్రింక్ ద బ్లడ్, ఈట్ ద మీట్ అండ్ చూ ద బోన్స్. ఒకవేళ ఒక యానిమల్ చెప్తే వాళ్ళు యానిమల్ మీట్ తినేవాళ్ళు, బ్లడ్ తాగేసేవాళ్ళు, బోన్స్ని కూడా నమిలి తినేసేవాళ్ళు, ఓకేనా. వెన్ దే ఫినిష్ ద మీల్ దెర్ వాజ్ నథింగ్ లెఫ్ట్. అంతా ఫినిష్ చేసేవాళ్ళు, బాడీ మొత్తం కూడా వ్యానిష్ అయిపోయేది, ఏం మిగిల్చకుండా పీస్ బై పీస్ తినేవాళ్ళు. ఎట్ ఫస్ట్ మెన్ వాండర్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ఫైండ్ దర్ ఫుడ్, బట్ వెన్ దే బిగాన్ టు గ్రో ప్లాంట్స్ దే స్టేడ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఏట్ వాట్ దే కుడ్ గ్రో. ఒకప్పుడు మనుషులు ఫుడ్ కోసం ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవ్వుకుంటూ సంచారం చేసేవాళ్ళు. బట్ ఒక్కసారి ప్లాంటేషన్ స్టార్ట్ చేసి, వెజిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళు ప్లాంటేషన్ ఎక్కడైతే పెట్టారో ఆ ప్లాంటేషన్ అంటే మనం బేసికల్గా చెట్లు పెంచుకోవడం, వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్ అయినా లేకపోతే వచ్చే ప్రొడక్ట్స్ అయినా తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు కొంచెం స్టేషనరీగా ఒక ప్లేస్లో నివసించడం కూడా స్టార్ట్ చేశారు. దే టేమ్డ్ యానిమల్స్, ఎక్కడైతే ఉన్నారో అక్కడ యానిమల్స్ని రేర్ చేసేవాళ్ళు, ఓకేనా. వాళ్ళు గొర్రెల్ని, ఆవుల్ని, వీటిని షీప్ని పెంచుకునేవాళ్ళు, ఓకేనా. ట్రైన్ చేసేవాళ్ళు, ట్రైన్ దెమ్ కుడ్ గ్రో, ఓకేనా. కుడ్ గ్రో కాదండి, ట్రైన్ దెమ్ తర్వాత, ఇప్పుడు చూసుకోండి, ట్రైన్ దెమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ట్రైన్ దెమ్ టు వర్క్, వాటిని వర్క్ కోసం యూస్ చేసుకునే వాళ్ళు, లైక్ యాస్ని యూస్ చేసేవాళ్ళు, అనాథ, రైట్, గాడిదలు, రైట్. సో చూసుకోండి, డాంకీస్ అనమాట. టు వర్క్ అండ్ కిల్ దెమ్ ఫర్ మీట్, వర్క్ చేయించుకునే వాళ్ళు, వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాటిని చంపేసి ఆకలిస్తే వాటి మీట్ని కూడా తినేవాళ్ళు, యానిమల్స్వి. లైఫ్ వాజ్ లిటిల్ బెటర్ దెన్, బట్ దెర్ వాజ్ స్టిల్ నాట్ మచ్ వెరైటీ ఇన్ దేర్ మీల్స్. లైఫ్ చాలా బాగుండేది, బట్ ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్ని వాళ్ళు తీసుకోకపోయేవాళ్ళు. సేమ్ ఫుడ్ని డే బై డే ఆఫ్టర్ డే తీసుకునేవాళ్ళు, ఓకేనా, రైట్. ఎక్కువ చేంజెస్ ఉండకపోయేవి. డే ఆఫ్టర్ డే పీపుల్ ఎట్ ద సేమ్ ఫుడ్. గ్రాడ్యువలీ మెన్ బిగాన్ టు ట్రావెల్ గ్రేటర్ డిస్టెన్సెస్. గ్రాడ్యువల్గా మనుషులు చాలా దూరాలకు కూడా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు, ఓకేనా. ద ఎక్స్ప్లోరర్స్ హూ సెయిల్డ్ అన్నోన్ సీస్ ఫౌండ్ న్యూ ల్యాండ్స్. ఎవరైతే ఎక్స్ప్లోరర్స్ నావల్లో బయలుదేరాలో వాళ్ళు చాలా కొత్త ప్రదేశాన్ని కనుక్కున్నారు, అక్కడ ఫుడ్స్ని కూడా ఆరగించారు, ఓకేనా. అండ్ ఇన్ దీస్ ల్యాండ్స్ దే ఫౌండ్ న్యూ ఫుడ్ అండ్ స్పైసెస్ అండ్ టుక్ దెమ్ బ్యాక్ హోమ్. తినేవాళ్ళు అండ్ కొత్త ఫుడ్ మెటీరియల్ ఏమైతే అక్కడ దొరుకుతుందో కొత్త దేశంలో, దాన్ని ఇంటికి కూడా పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి స్పైసెస్ తీసుకెళ్లారు, కరెక్టా, రైట్. సో చూసుకోండి, ద పోర్చుగీస్ కూడా వచ్చారు కదా. ద పోర్చుగీస్ హూ సెయిల్డ్ అరౌండ్ ద స్టార్మీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ టు రీచ్ చైనా టుక్ బ్యాక్ చైనీస్ యాపిల్స్. చైనాకి వచ్చిన పోర్చుగీస్ పీపుల్, సెయిలర్స్, చైనా నుంచి చైనీస్ యాపిల్స్ పట్టుకెళ్ళారు. ఆ చైనీస్ యాపిల్స్ని మనము ఆరెంజెస్ అంటాం. ద ఫ్రూట్ వీ కాల్ ఆరెంజెస్ టుడే. సో నిజంగా ఆరెంజెస్ ఎక్కడ ఆవిర్భవించాయి, జనరేట్ అయ్యాయి ఎట్ ద వెరీ ఫస్ట్ టైం, ఫర్ ద వెరీ ఫస్ట్ డే, ఎక్కడ అంటే చైనా నుంచి వచ్చినాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్
ఓకే, ఆరెంజ్ అనేది మాత్రం చైనాలో వచ్చింది. సో ఈ పోర్చుగీస్ వాళ్ళు తీసుకెళ్లారు ఆ వాళ్ళు చైనా దగ్గర నుంచి, ఓకేనా, చైనీస్ యాపిల్స్ అని పిలిచేవాళ్ళు. ఓకే, లేటర్ పోర్చుగీస్ కాలనీస్ క్యారీడ్ ఆరెంజ్ సీడ్స్ టు బ్రెజిల్కి పట్టుకెళ్ళారు. ఆ తర్వాత బ్రెజిల్లో సీడ్స్ చేస్తే అక్కడ కూడా చెట్లు వచ్చాయి, ఆరెంజెస్ తిన్నారు. బ్రెజిల్ ఎక్కువగా ఆరెంజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది యూజువల్గా ఇప్పటికి కూడా. ఫ్రమ్ బ్రెజిల్ ఆరెంజెస్ వర్ బ్రాట్ టు కాలిఫోర్నియా. బ్రెజిల్ నుంచి కాలిఫోర్నియా కూడా పట్టుకెళ్లారు. కాలిఫోర్నియా ఉంది అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద ఫస్ట్ ప్లేస్ టు గ్రో ఆరెంజెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్లో ఫస్ట్ టైం ఆరెంజెస్ని గ్రో చేసిన ప్లేస్ కాలిఫోర్నియాలో. అక్కడ కూడా పోర్చుగీస్ పట్టుకెళ్ళారు. సో పీచెస్ అండ్ మెలన్స్ ఆల్సో కేమ్ ఫ్రమ్ చైనా. సో డిడ్ అ న్యూ డ్రింక్ టీ. పీచెస్ అనే ఫ్రూట్ అయినా మెలాన్స్ అయినా అవన్నీ కూడా చైనా నుంచి వచ్చాయి. అండ్ ఒక కొత్త డ్రింక్ టీ అనేది కూడా చైనా నుంచి వచ్చింది. నేను చెప్పాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి అంటే చైనా. టీ యాక్చువల్గా చైనా నుంచి వచ్చిందంటండి, గుర్తుపెట్టుకోండి బాగా. టీ ఎక్కడ ఆరిజినేట్ అయింది? చైనాలో. మనందరం తీసుకుంటున్నారు, రైట్? సో ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. ద ఫ్రేజ్ లివ్ ఆన్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్, లివ్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు లివ్డ్ మోస్ట్లీ ఆన్. సో దే ఏట్ ఎనీథింగ్ దే కుడ్ ఫైండ్, సమ్ లివ్డ్ మోస్ట్లీ ఆన్ ప్లాంట్స్. ఓకే, లివ్ ఆన్ అంటే డిపెండ్ అవ్వడం, ఓకేనా, రైట్? దేనిపైన డిపెండ్ అయ్యేవాళ్ళు? ప్లాంట్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. సో చూడండి, టు ఈట్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. ఎస్, బతకడానికి ఏదైతే ఫుడ్ తీసుకునే వాళ్ళు దేనిపైన డిపెండ్ అయ్యారు దాన్నే మనం లివ్ ఆన్ అంటాం, అవునా కదా? సో 1 is కరెక్ట్. సో ఎనివే 2 చూడండి, టు ఈట్ గ్రీడీలీ, రైట్? బాగా కకృతి తినడమా? కాదు. టు ఈట్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గివెన్ టు ఈట్, ఏది ఇస్తే దాన్ని ఫినిష్ చేసేసి తినడం సంబంధం ఉందామన్నా? టు డిపెండ్ ఆన్ ప్లాంట్స్ అండ్ ఫుడ్స్ ఫర్ లైవ్లీహుడ్. సౌండ్స్ గుడ్, డిపెండ్ అవ్వడమే, ఓకేనా? బట్ ప్లాంట్స్ అనే మీనింగ్ ఎందుకు రావాలి? సో లివ్ ఆన్ అనేది ఏ సెన్స్లో అయినా వాడచ్చు. ఇక్కడ ప్లాంట్స్, బట్ వేరే సెంటెన్స్లో ఎక్కడ వాడినా లివ్ ఆన్ అనే ఫ్రేజ్కి మీనింగ్ ఇది. టు ఈట్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. బతకడానికి దేనిపైతే డిపెండ్ అవుతావో ఆ ఫుడ్ గురించి మాట్లాడేటప్పుడు లివ్ ఆన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, వీ లివ్ ఆన్ రైస్ యాజ్ వీఆర్ ఇండియన్స్, కరెక్ట్ కదా? సో లివ్ ఆన్. సో ఫస్ట్ సెన్స్ ఉంది, ఎగ్జాక్ట్ సెన్స్ ఇది అవుతుంది. ఆ తర్వాత కాంటెక్చువల్ సెన్స్ అయితే ఇది అవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆప్షన్ 1 నిజమైన ఆన్సర్ అనమాట. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? ఓకే, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే గైస్, క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? నాట్ ట్రూ స్టేట్మెంట్ కావాలి, ట్రూ స్టేట్మెంట్ కాదు. ఏది నిజం కాదు? ద పోర్చుగీస్ కాలనీస్ క్యారీడ్ ఆరెంజ్ సీడ్స్ టు బ్రెజిల్. ఆరెంజ్ సీడ్స్ని బ్రెజిల్కి పోర్చుగీస్ పీపుల్ తీసుకెళ్లారు. ఇది ట్రూ. సో ఇది ఆన్సర్ కాదు. ఆరెంజెస్ గ్రో ఇన్ కాలిఫోర్నియా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్లో కాలిఫోర్నియాలో ఆరెంజెస్ని పెంచుతారు. ఇది కూడా ట్రూ. ఫాల్స్ కాదు. ఎక్స్ప్లోరర్స్ టుక్ బ్యాక్ హోమ్ న్యూ ఫుడ్ అండ్ స్పైసెస్. ఎక్స్ప్లోరర్ ఎవరైతే ఒక కంట్రీకి వస్తారో అక్కడి నుంచి ఫుడ్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లే వాళ్ళు. ఇది కూడా ట్రూ. ఫాల్స్ కాదు. మిగిలిందే ఆన్సర్. పీచెస్, మెలాన్స్, ఆరెంజెస్, టీ అండ్ స్పైసెస్ కేమ్ ఫ్రమ్ చైనా. చూస్తే ఇది కూడా ట్రూ లానే ఉంది. పీచెస్ కేమ్ ఫ్రమ్ చైనా, melons came from China as it was mentioned in the last line of the given reading comprehension. You can go through that. Okay, peaches, melons came from China, oranges came from China, tea came from China. That's all true till this point. Next, spices were not originated or they did not come from China. Spices అనేవి నిజం చెప్పాలంటే చైనా నుంచి రాలేదు. సో ఈ వర్డ్ని రాంగ్గా యూస్ చేశాను కాబట్టి దిస్ ఇస్ నాట్ ట్రూ. అన్ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. ఆన్సర్ 4. మూవ్ అయిపోండి నెక్స్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 12, వాట్ డిఫరెన్స్ డిడ్ వెపన్స్ మేక్ ఇన్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ మెన్ ఏట్? మనుషులు తినే ఫుడ్లో వెపన్స్ యొక్క యూసేజ్ వల్ల ప్రభావం ఏంటి? విత్ వెపన్స్ దే కుడ్ కిల్ యానిమల్స్. చంపేవాళ్ళు. ఎలాంటి యానిమల్స్ని? పెద్ద పెద్ద యానిమల్స్ని కూడా చంపి తినేవాళ్ళు. కరెక్ట్ కదా? సో ఇక్కడ జస్ట్ యానిమల్స్ కాదు. విత్ వెపన్స్ దే కుడ్ కిల్ బోత్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫర్ మీట్. విత్ వెపన్స్ దే కుడ్ కిల్ ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్. అన్నీ చంపుతారా? నో. విత్ వెపన్స్ దే కుడ్ కిల్ లార్జర్ యానిమల్స్. ఇంతకుముందు చిన్న చిన్న పురుగులు, లిజర్డ్స్ తినేవాళ్ళు, బట్ ఇప్పుడు పెద్ద పెద్ద కూడా చంపారు. వేర్ డిడ్ ఆరెంజెస్ కమ్ ఫ్రమ్? ఆరెంజెస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? చైనా నుంచి వచ్చాయి. పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, ఆలోచించకండి. నెక్స్ట్ వన్, ఇఫ్ మెన్ టేమ్డ్ యానిమల్స్ దే మేడ్ ద యానిమల్స్ డాష్ ఫర్ దెమ్. మెన్ యానిమల్స్ని కనుక పెంచుకున్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారు? ఓకేనా? దే మేడ్ ద యానిమల్స్ వర్క్ ఫర్ దెమ్. కరెక్ట్ కదా? అవి వాటితో పని చేయించుకునే వాళ్ళు అని చెప్పాం, అవునా కదా? సో రేసెస్ కోసం కాదు, వెతకడం కోసం కాదు, హంటింగ్ కోసం కాదు. ఆన్సర్ వర్కింగ్, అవునా కదా? పని చేయడం కోసం, ఓకేనా? అలవాటు చేసేవాళ్ళు వాటిని, రైట్? సాదుకునే వాళ్ళు, అవునా కదా? రైట్? దట్ ఈస్ వాట్ టేమింగ్ మీన్స్. వాట్ డిడ్ మెన్ ఈట్ ఇఫ్ దేర్ వాజ్ అ షార్టేజ్ ఆఫ్ ఫుడ్?
ఫుడ్ షార్టేజ్ ఉన్నప్పుడు వెన్ ద ఫుడ్ వాజ్ స్కేర్స్ అని ఎక్కడో వచ్చిందండి, చూడండి ఒకసారి. వెన్ ద ఫుడ్ వాజ్ స్కేర్స్ వచ్చింది కదా, ఏం తినేవాళ్ళు? దే ఏట్ ద బార్క్ ఆఫ్ ట్రీస్. వాళ్ళు తినేవాళ్ళు బార్క్ ఆఫ్ ట్రీస్, బెరడు అని చెప్పాం కదా, రైట్. సో అది కరెక్ట్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 15, రాటన్ వేల్స్ ద బార్క్ ఆఫ్ ట్రీస్, ద రూట్ ఆఫ్ ట్రీస్, బర్డ్స్ నెస్ట్ విత్ ఎగ్స్. ఆన్సర్ బార్క్ ఆఫ్ ట్రీస్ ఇస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో దీంతో రీడింగ్ కాంప్రిహెన్షన్ కంప్లీట్ అయిపోయింది. ఫోకస్ చేయండి. we're going to begin the discussion of sentence rearrangement. We're going to take 10 questions of rearrangement. Focus on the screen. Try to answer them on your own first. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్న, మీకు ఆన్సర్స్ వచ్చేస్తే చాలా ఈజీ అనమాట. ఎలా అయితే మనం ఎవ్రీ సెషన్ చేస్తామో అదే విధంగా చేస్తాం, బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ని యూజ్ చేస్తూ, రైట్ కదా. సో లెట్ us start question number 16. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేషనరీ ఇన్కల్కేటింగ్ అనే దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రావాలి? ఏనా, బీనా, సీనా, డీనా? ఎలా బిగిన్ చేయాలి? ఆప్షన్స్ చూస్తే 2 times సి, 1 time బి, ఏ ఉంది, డి ట్రై చేయకల్లా. ఇన్కల్కేటింగ్ చూసిన వెంటనే నేను ఫస్ట్ అయితే ఒకటి చూస్తాను. ఏ ఈజ్ అన్ ఆర్టికల్. ఆర్టికల్ వచ్చింది అంటే ఆర్టికల్స్ రిక్వైర్ అ నౌన్. సో నౌన్తో బిగిలయ్యే ఒక పార్ట్ కావాలి. ఇన్కల్కేటింగ్ డెవలపింగ్ కిల్లర్, నో, ఏ రాదు. సో 1 తీసేయండి. ఇన్కల్కేటింగ్ డీప్ సెన్స్, నౌ లిసన్ ఎవ్రీవన్, నౌన్ రావాలి. నౌన్కి ముందు మీకు అడ్జెక్టివ్ కూడా రావచ్చు. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇప్పుడు వినండి, ఓకేనా. సో ఇన్కల్కేటింగ్ డీప్ సెన్స్ అనొచ్చా. ఆర్టికల్ ఈజ్ యూస్డ్ అండ్ ఆర్టికల్ హ్యాస్ కనెక్షన్ విత్ ద నౌన్ సెన్స్. అండ్ ఏ సెన్స్, ఎలాంటి సెన్స్? డీప్ సెన్స్. నౌన్ ఎక్స్ప్లెయిన్ చేసే అడ్జెక్టివ్ కూడా రావచ్చు. సో ఇది ఒక ప్రాపర్ సీక్వెన్సే. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఒక యాడ్వర్బ్ని కూడా వాడుకోవచ్చు, వెరీ డీప్ సెన్స్, ఓకేనా. యాడ్వర్బ్ కూడా అవుతుంది. సో సింటాక్స్లో చూసుకుంటే అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కరెక్ట్ అనమాట. అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావచ్చు. సో నో ప్రాబ్లం. ఆర్టికల్ ప్లస్ నౌన్కి మధ్యలో అడ్జెక్టివ్స్ వస్తాయి, ఓకేనా, విశేషణాలు, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ కరెక్ట్. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. ఇన్కల్కేటింగ్ డీప్ సెన్స్, బీతో బిగిన్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సి కాదు ఆన్సర్ చెప్పి పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. బట్ ఇప్పటికైతే చదువుదాం టైం తీసుకొని. ఇన్కల్కేటింగ్ డీప్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అండ్ డెవలపింగ్ a killer instinct in the sports persons to give their last ounce when the need arises has to be the bedrock of their training. ఒక స్పోర్ట్ పర్సన్కి నిజంగా ఇవ్వాల్సిన బెడ్ రాక్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక నీడ్ అరైజ్ అవుతుందో, నిజమైన అవసరం అరైజ్ అవుతుందో, అట్లాంటి సిచ్యువేషన్లో అతని బ్రెయిన్ని, మైండ్ని కామ్గా కంట్రోల్ చేసి అతని పర్ఫార్మెన్స్ని ఇవ్వడం నేర్పియాలి. కరెక్టా? ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. క్రికెట్ మ్యాచ్లో చేసింగ్ చేస్తున్నారు. హై ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా మనుషులు చేయొచ్చు, కానీ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం రాని వాళ్ళు అవుట్ అయిపోతారు. హ్యాండిల్ చేయడం వచ్చిన వాళ్ళు ఎక్సెప్షనల్ ప్లేయర్స్ అవుతారు, తెలుసు కదా. అదే వాళ్ళకి నేర్పించారు అసలు ట్రైనింగ్ అంటే. ఆన్సర్ బిఏడిసి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో. సో దీని గురించి మాట్లాడుతున్నారు. ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ ఫోన్, ఈ కాంబో అనేది ఒక డెడ్లీ కాంబో. ఓకే, స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కలిసిపోయాయి. ఈ కాంబినేషన్ ఏమైంది? ద ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ ఫోన్ కాంబో తర్వాత బి పెట్టే ఛాన్స్ ఉంది, సి పెట్టే ఛాన్స్ ఉంది. బీతో ట్రై చేద్దాం. ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో, ఇక్కడ నౌన్ వచ్చింది కాబట్టి ఇట్స్ కెన్ యాక్ట్ యాజ్ సబ్జెక్ట్ తర్వాత రావాలి ఒక వర్బ్ యూజువల్గా. సో ఇక్కడ ఉంది హ్యాస్, ట్రాన్స్ఫార్మ్డ్. హ్యాస్ ఈస్ ది ఆక్సిలరీ, ట్రాన్స్ఫార్మ్డ్ ఈస్ ది థర్డ్ ఫార్మ్, మెయిన్ వర్బ్. దాట్ ఈస్ కరెక్ట్. సో మొత్తానికి ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ పాలిటిక్స్ ఫర్దర్ అని చెప్పేసి అన్నది తప్పు లేదు. సో బీతో బిగిన్ చేయొచ్చు. ఐ గెస్ ఇదే ప్రాపర్ అవుతుంది. సి ట్రై చేస్తే ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో రిగార్డింగ్ దేర్ పొలిటికల్ లీడర్స్, హూస్ పొలిటికల్ లీడర్స్, ఇంకా దేర్ చెప్పలే. సో తీసేసేయండి, ఈ రెండు కరెక్ట్ కాదు. బి తర్వాత ఏ రావాలా, డీనా? చూద్దాం. ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ పాలిటిక్స్ ఫర్ ద వచ్చిన తర్వాత ఎక్కువ ఆలోచించకుండా నెక్స్ట్ వెతకండి. ఆర్టికల్ కాబట్టి ఒక నౌన్. ఎక్కడుంది నౌన్? ఇక్కడ. సో చెక్ చేసుకోండి. ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ పాలిటిక్స్ ఫర్ ద చెప్పిన తర్వాత ఏ పెడితే ఎవ్రీ మూమెంట్ అనొచ్చా? ఫర్ ద ఎవ్రీ మూమెంట్ నో. సో ఎనీవే ఇంకో ట్రై చేయండి. డి ఉంది, అవునా? ఫర్ ద పబ్లిక్ అవుతుంది ఒక నౌన్. సో డైరెక్ట్ లాక్ చేసేయండి బీడీఏసి. మూవ్ అయిపోండి నెక్స్ట్ క్వశ్చన్కి. ఎనీవే మీనింగ్ చెప్తా. ద ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ కాంబో హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ పాలిటిక్స్ ఫర్ ద పబ్లిక్ విషయంలో ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ రెండు కలిపి వాడడం వల్ల ఒక చేంజ్ అయితే వచ్చింది. ఏంటి? సిన్స్ దే కెన్ కీప్ ఐ ఆన్ ఎవ్రీ మూవ్మెంట్ అండ్ మైనర్ డీటెయిల్ రిగార్డింగ్ దేర్ పొలిటికల్ లీడర్స్ యొక్క ప్రతి ఒక్క మూవ్మెంట్ని మనము క్యాచ్ చేయొచ్చు న్యూస్ ద్వారా.
అనా కదా, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, చేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయొచ్చు అనా కదా, రైట్. డైరెక్ట్ ఆన్సర్ BDSC. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద ప్రింట్ మీడియా ప్రింటింగ్ మీడియా ఆన్లైన్ కావచ్చు, న్యూస్ పేపర్ ప్రింటింగ్ కావచ్చు. ద ప్రింట్ మీడియా అని వచ్చిన తర్వాత ఏం రావాలి? ద ప్రింట్ మీడియా ఈజ్ అ నౌన్ యాక్టింగ్ యాజ్ అ సబ్జెక్ట్ రిక్వైర్స్ అ వర్బ్ ఆఫ్టర్ ఇట్. వర్బ్ కోసం వెతకండి అన్న, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది కాబట్టి. ద ప్రింట్ మీడియా బట్ అయితే రాదు, ఏ లేదు, సో నో ప్రాబ్లం. డి ఉంది 2 సార్లు, BC ఉంది, సో ట్రై చేద్దాం. డి 2 సార్లు ఉంది కాబట్టి ఓకేనా, ఉంటే ఉంటుంది, లేదంటే తీసేయచ్చు. ద ప్రింట్ మీడియా కెన్ డిసర్న్ బయాస్డ్ రిపోర్టేజ్. ప్రింట్ మీడియా అనేది డిసర్న్ అంటే ఇస్ టు అండర్స్టాండ్. డిసర్న్ సింప్లీ మీన్స్ టు నోటీస్. యాక్చువల్లీ అండర్స్టాండ్ అనే దానికంటే బెస్ట్ మనం నోటీస్ అనే వర్డ్ వాడచ్చు, రైట్. ద ప్రింట్ మీడియా కెన్ నోటీస్ బయాస్డ్ రిపోర్టేజ్. ఓకే, ఎవరికైనా ఫేవర్ చేసుకుంటూ ఇచ్చే రిపోర్టింగ్స్ని ప్రింట్ మీడియా అనేది నోటీస్ చేయగలదా? నో, డజంట్ సౌండ్ కరెక్ట్ గైస్. ఓకే, ప్రింట్ మీడియా అనేది ప్రింట్ చేస్తుంది, నోటీస్ ఎలా చేస్తుంది? నోటీస్ నువ్వు చేయాలి కదా, రీడర్వి. సో డజంట్ మేక్ సెన్స్. సో డి ప్రాపర్ మీనింగ్ అయితే రావట్లే. ద ప్రింట్ మీడియా, బీనా సీనా? రెడీయా? బీటా చేద్దాం. ద ప్రింట్ మీడియా విల్ బీ ఇండిస్టింగ్విషబుల్ టు రీడర్స్. ప్రింట్ మీడియా అనేది సెపరేట్ చేసి చూడలేని విషయము రీడర్స్ కోసం, బి అని చెప్తుంది. సి ఉంది, ద ప్రింట్ మీడియా ఈ స్మగ్. స్మగ్ అంటే ఏంటి? బాగుంది చూడండి ఒకసారి. స్మగ్, ద వర్డ్ స్మగ్ సింప్లీ రిప్రజెంట్స్ అ పర్సన్ హూ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఏ పర్సన్ అయితే అతను చాలా సాటిస్ఫైడ్గా ఉంటాడో అతను చేసే పనులతోటి, అతని లైఫ్ తోటి, దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ అ స్మగ్. ఓకే, ప్రింట్ మీడియా ఈజ్ అ స్మగ్. ఇప్పుడు రండి, ద ప్రింట్ మీడియా ఈజ్ స్మగ్ దట్ అ డెక్స్ట్రస్ హెడింగ్. ప్రింట్ మీడియా ఏంటంటే చాలా సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉంటారు ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళు. ఏంటంటే డెక్స్ట్రస్ హెడింగ్, డెక్స్ట్రస్ మీనింగ్ స్కిల్ఫుల్. ఒక స్కిల్ఫుల్ హెడ్డింగ్ పెట్టేస్తే చాలు, ప్రతి ఒక్కరు న్యూస్ని నమ్మేస్తారు అని ప్రింట్ మీడియా అనుకుంటుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ స్టేట్లో ఉంటుంది. కానీ విషయం చూడండి, ద ప్రింట్ మీడియా ఈజ్ స్మగ్ దట్ డెక్స్ట్రస్ హెడింగ్ విల్ బీ ఇండిస్టింగ్విషబుల్ టు రీడర్స్ బట్. సో చూసుకోండి, రీడర్స్కి ఇది అర్థం కాదేమో, ఒక మంచి హెడ్డింగ్ ఇచ్చేస్తే, స్పైసీ హెడ్డింగ్ ఇస్తే సరిపోతుంది, అందరు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో. విల్ బీ ఇండిస్టింగ్విషబుల్ టు రీడర్స్కి అర్థం కాదేమో అనుకుంటున్నారేమో ఈ ప్రింట్ మీడియా వాళ్ళు. బట్ ఇట్ షుడ్ బి, ఇక్కడ మీకు ఇట్ అనే వర్డ్ రావాలి, బట్ ఇట్ షుడ్ బి అవేర్ దాట్ ద కామన్ మ్యాన్ కెన్ డిసర్న్. బట్ ఒక కామన్ మ్యాన్ మాత్రం అర్థం చేసుకోగలడు, నోటీస్ చేయగలడు. ఓకేనా, ఆ కామన్ మ్యాన్ కెన్ డిసర్న్ బయాస్డ్ రిపోర్టేజ్. బయాస్డ్ రిపోర్టేజ్ చేస్తే గనక, ఒకటే పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ న్యూస్ని ప్రింట్ చేస్తే గనక అది కామన్ మ్యాన్కి అర్థమైపోతుంది. ఓకేనా, నోటీస్ చేయగలడు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో ట్రై చేద్దాం. సో సితో బిగిన్ చేయాలి కాబట్టి ఆన్సర్ CBAD పెట్టేసేయండి. మూవ్ అయిపోండి నెక్స్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 19. వి మస్ట్. ఓకే, వి తర్వాత మస్ట్ వచ్చింది. మస్ట్ ఈజ్ అ మోడల్ రిక్వైర్స్ అ మెయిన్ వర్బ్ ఆఫ్టర్ ఇట్, మోస్ట్ ప్రాబబ్లీ V1. వి మస్ట్ తర్వాత మీకు V1 వచ్చే పార్ట్ ఎక్కడుంది? ఆప్షన్స్లో చెక్ చేస్తే 2 సార్లు A, 2 సార్లు B. ఏలో ఉంది ఇన్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ రాదు, వర్బ్ కావాలి. సో వర్బ్ వచ్చే పార్ట్ థింక్. కనిపిస్తుంది కదా, థింక్, థాట్, థింకింగ్. సో V1, వి మస్ట్ థింక్ ఆఫ్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్. బీతో బిగిన్ చేయండి. బీ తర్వాత డి ఉంది కాబట్టి చదివేసేయండి. ఓకేనా, సో వి మస్ట్ థింక్ ఆఫ్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా టు ప్లే ఇట్స్ పార్ట్ ఇన్ రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. మళ్ళీ వినండి, వి మస్ట్ థింక్ ఆఫ్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ సొల్యూషన్స్. దేనికి, ఎవరు చేయాలి? కాంటెక్స్ట్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ని ఫైండ్ చేయడం చాలా అవసరం, వాటి గురించి ఆలోచించాలి. ఫర్ ఇండియా సంబంధించిన విషయంలో, డెసిషన్స్ తీసుకునే విషయంలో, ఫర్ ఇండియా ఏ విషయంలో? టు ప్లే ఇట్స్ పార్ట్, దాని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసే విషయంలో. ఏ విషయంలో? టు ప్లే ఇట్స్ పార్ట్ ఇన్. గుర్తుపెట్టుకోండి, ప్లే యువర్ పార్ట్ ఇన్ సంథింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్లే యువర్ పార్ట్ ఇన్ సంథింగ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్లే సమ్మన్స్ పార్ట్ అని చెప్తున్నాం అంటే ఒక పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ మాట్లాడుతున్నాం. ఏ విషయంలో అని చెప్పేటప్పుడు మనం వాడే వర్డ్ ఇన్ 100% వస్తుంది. సో టు ప్లే ఇట్స్ పార్ట్ ఇన్ రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్ రిడ్యూస్ చేయడంలో కాంటెక్స్ట్ స్పెసిఫిక్, ఫోకస్డ్ స్పెసిఫిక్ డెసిషన్స్ అనేవి అవసరం అని చెప్పాలంటే ఏతో ఎండ్ అయ్యే ఆన్సర్ తీసేసుకోండి. ఆన్సర్ BDCA. ఈజీ కదా. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 20. ఈజీగా ఉన్నట్టుంది. వీడియో పాజ్ చేయండి అన్న,
స్పీడ్ అనిపిస్తే మాత్రం స్లో కూడా చేసుకోండి. ఓకే, ఇప్పుడు వినండి. ఆ ఫ్యూ అని కనిపించిన వెంటనే ఆర్టికల్ ఫ్యూ ఈజ్ అన్ అడ్జెక్టివ్ రిక్వైర్స్ అ నౌన్ ఆఫ్టర్ ఇట్. సో చెక్ చేయండి, నౌన్తో బిగినే ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. అండ్ 3 సార్లు బి ఉంది, నాకు తెలిసి బిలో నౌన్ ఉంది. ఎస్, చూడండి, నేషన్స్. అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్, కరెక్ట్ అమ్మా. సో డైరెక్ట్గా తీసేయండి 1. అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్ తర్వాత బి తర్వాత సీనా డీనా, 2 సార్లు సి ఉంది కాబట్టి చదువుదాం. అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్ హ్యావ్ రెస్టెడ్ కంట్రోల్ ఫర్ దేర్ పర్పసెస్. హ్యావ్ రెస్టెడ్, ఓకే, హ్యావ్ రెస్టెడ్ కంట్రోల్ ఫర్ దేర్ పర్పసెస్. రెస్టెడ్ అంటే కాంప్రమైజ్డ్. మీనింగ్ ఏంటి? రెస్టెడ్ అంటే కాంప్రమైజ్డ్. ఇస్ దిస్ కరెక్ట్ గైస్? మీరు అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్ హ్యావ్ రెస్టెడ్ కంట్రోల్ ఫర్ దేర్ పర్పసెస్ అంటే ఏమైనా సెన్స్ వస్తుందా? నో. బి తర్వాత సి వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇదే ఆన్సర్ అవుతుంది. అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్ వెరీ స్ట్రాంగ్. గ్రోన్ ఏ విధంగా గ్రో అయ్యారు? వెరీ స్ట్రాంగ్ టెక్నాలజికల్లీ. ఏ విధంగా? టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్గా గ్రో అయిన కంట్రీస్. వెరీ గుడ్ గైస్, ఇది బాగుంది. అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజికల్లీ, కామ వచ్చింది అంటే ఒక కొత్త పార్ట్ స్టార్ట్ కావాలి. ఓకేనా, రైట్. హ్యావ్ రెస్టెడ్ కంట్రోల్ ఫర్ దర్ పర్పస్ ఓవర్ ద పాస్ట్. ఇక్కడ నుంచి ఇంకో పార్ట్, ఇది మధ్యలో ఈ ముక్క మిగిలిపోతుంది. ఇవన్నీ అ ఫ్యూ నేషన్స్ హూ హ్యావ్ గ్రోన్ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజికల్లీ, డి అయిపోయింది. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ సెంచరీస్ హ్యావ్ రెస్టెడ్ కంట్రోల్ ఫర్ దేర్ పర్పసెస్. మీనింగ్ ఏంటి? ఏవైతే నేషన్స్ గ్రో అయ్యో చాలా గట్టిగా టెక్నాలజికలీ, ఓకే, ఆ తర్వాత నేను చెప్తున్నాం ఓవర్ ద పాస్ట్ ఫ్యూ సెంచరీస్, గత ఫ్యూ సెంచరీస్ చూసుకుంటూ వెళ్తే, లాస్ట్ ఫ్యూ సెంచరీస్ చెక్ చేసుకుంటూ వెళ్తే, దే హ్యావ్ రెస్టెడ్ కంట్రోల్ ఫర్ దేర్ పర్పసెస్. వాళ్ళ పర్పసెస్ కోసం వాళ్ళు ఈ టెక్నాలజీని కాంప్రమైజ్ చేయడం జరిగింది. పర్పస్ల కోసం, ఎవరి అవసరాల కోసం వాళ్ళు టెక్నాలజీని కాంప్రమైజ్ చేయడం జరిగింది. వాళ్ళ పవర్ని యూటిలైజ్ చేసి కాంప్రమైజ్ చేయడం జరిగింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 21. ద జ్యుడిషియరీ అనే వర్డ్ కనిపిస్తుంది. యా, జ్యుడిషియరీ ఈజ్ అ నౌన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్. సబ్జెక్ట్ రిక్వైర్స్ అ వర్బ్. సో చెక్ చేయండి, ఆ లోపు ఏమైనా పార్టిసిపల్స్ వస్తే చూడొచ్చు. ద జ్యుడిషియరీ వచ్చిన తర్వాత 2 సార్లు బి 2 సార్లు సి ఉంది నాన్న. ట్రై చేద్దాం, ఓకేనా. బి, ద జ్యుడిషియరీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకే, బి. సి, ద జ్యుడిషియరీ స్ట్రెంథెన్స్ డెమోక్రసీ బై. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలని చెప్పాం? వర్బ్ రావాలి. అండ్ వర్బ్ కనిపిస్తుంది, సింగులర్ వర్బ్, సింగులర్ సబ్జెక్ట్ కోసం స్ట్రెంథెన్స్. ఎస్, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ బలపరుస్తుంది ప్రజాస్వామ్యాన్ని. ఓకేనా, ఏ విధంగా? ద జ్యుడిషియరీ స్ట్రెంథెన్స్ డెమోక్రసీ బై ప్రొటెక్టింగ్. ఎస్, 100% చూడండి. బై అని యూజ్ చేసిన తర్వాత యూజువల్గా మీకు ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ రావచ్చు. అండ్ ఇవి అవుతాయి జెరెండ్స్, యాక్చువల్గా నౌన్స్ అనమాట, జెరెండ్స్ అనమాట ఇవి. ఓకేనా. సో బై ప్రొటెక్టింగ్ ద రైట్. సో బి తర్వాత డి రావాలి, బి తర్వాత డి, నాట్ బి, యాక్చువల్లీ సి తర్వాత డి, నాట్. సో మొత్తానికి ఈ ఆప్షన్స్ తీసేసేయండి. సిడి నో ప్రాబ్లం ఉంది. సిడి తర్వాత ఏనా బీనా ఆన్సర్ దొరుకుతుంది. ద జ్యుడిషియరీ స్ట్రెంథెన్స్ డెమోక్రసీ బై ప్రొటెక్టింగ్ ద రైట్స్ అండ్ లిబర్టీస్ ఎవరివి? ఆఫ్ ద పీపుల్. సో సిడిఏ మార్క్ చేసుకోండి ఆన్సర్. సిడిబి ఆఫ్ ద పీపుల్ అండ్ ఇంటర్ప్రిటింగ్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. బై ఇంటర్ప్రిటింగ్ legal and constitution provisions. 100% correct answer, CDAB. Let's move to our next question now. Okay, question number 22 guys. Okay, focus cheyandi. The vulnerabilities of, చాలా సార్లు చెప్పానండి ఇప్పటికే. Okay, you must know this point already. Whenever you are getting a preposition of always takes a noun. Not only preposition of, every preposition takes a noun after it. So లాజిక్ వెతికేసేయండి, నౌన్ ఎక్కడుంది, దాంతో బిగిన్ చేయాలి. ఏతో బిగిన్ కాదు, ఎందుకంటే కంజంక్షన్ ఉందండి, తీసేయాలి. ఇలా చేయాలన్నమాట. ఎప్పుడైనా కూడా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఎలిమినేషన్ చేస్తూ ఆన్సర్ చేయాలి. బి 2 సార్లు ఉంది, బిలో ఇండియన్ డెమోక్రసీ ఉంది, డెమోక్రసీ ఈజ్ అ నౌన్. ఓకే అండి. మళ్ళీ డి ఉంది, మోర్ ప్రొనౌన్స్డ్ ఈజ్ అ వర్బ్. సో ఇది వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఉందండి ఆన్సర్. రెడీ కదా? ద వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ హ్యావ్ బీన్ వచ్చిన తర్వాత హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తెలుసు కదా? సో హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ మోర్ ప్రొనౌన్స్. సో బీ తర్వాత ఇక్కడ మీకు డీలో మోర్ ప్రొనౌన్స్లో ప్రొనౌన్స్డ్ అనే వర్బ్ ఉంది అండ్ అదవుతుంది థర్డ్ ఫామ్. సో దాట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? సో 100% అండి, ఇక్కడ వేరే ఛాన్స్ లేదు. ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ బీన్ ఉన్నాక మళ్ళీ ఇది రాదు కాబట్టి బీ తర్వాత సి రాదు, డైరెక్ట్ మార్చేయండి BDAC. కరెక్ట్. సో చూసారా, స్కిల్ ఉన్న స్టూడెంట్ ఉంటే మాత్రం నిజం చెప్పాలంటే మొత్తం చేయక్కర్లేదు, ఎలిమినేషన్స్ ఆన్సర్ ర్యాపిడ్గా చేయొచ్చు. మీరు కూడా చేస్తారు. కొంచెం బేసిక్స్ పైన, టెన్సెస్ పైన, వాయిసెస్ పైన, స్పీచెస్ పైన, అగ్రిమెంట్ పైన, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన, ఆర్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి.
ఓకేనా రైట్. సో ద వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ హ్యావ్ బీన్ మోర్ ప్రొనౌన్స్డ్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ హ్యావ్ బీన్ అండర్మైన్డ్ అన్న కూడా కాంప్రమైజ్డ్, సబ్వర్ట్, అండర్మైన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, ఇండియా యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్న వల్నరబిలిటీస్ ఓకేనా, ఏవైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో హ్యావ్ బీన్ మోర్ ప్రొనౌన్స్డ్, అవి చాలా చాలా స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, కొన్ని గత సంవత్సరాల నుంచి ఫ్యూ ఇయర్స్ అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్, అండ్ ఏవైతే లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉన్నాయో ఈ డెమోక్రసీ యొక్క లాంగ్ టర్మ్ గెయిన్స్ హ్యావ్ బీన్ అండర్మైన్డ్. ఈ లూప్ హోల్స్ వల్ల లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేవి కాంప్రమైజ్ అవుతున్నాయి అని చెప్తున్నాం. సో ఆన్సర్ BDSC. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 23. Right, there is no doubt that you will get this job. There is no doubt that you will get this job. So immediately after seeing this you need to understand that there is no doubt వచ్చిన తర్వాత యూజువల్గా వచ్చే వర్డ్ దట్, అందుకే ఎక్కువగా సెంటెన్సెస్ చదువుతూ ఉండడం చాలా హెల్ప్ అవుతుందండి. సో దట్తో బిగిన్ అయ్యే సెంటెన్సెస్ సి కాబట్టి సితో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి, 1 అయితే ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం, సి తర్వాత ఏ వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి, సి తర్వాత డి ఒకటి ఉంది, ఎలిమినేషన్ చేద్దాం. దెర్ ఈస్ నో డౌట్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ సొసైటీ. సొసైటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా రైట్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, బట్ దెర్ ఈస్ అ బిగ్ నీడ్. ఓకేనా రైట్. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే, బట్ దెర్ ఈస్ అ బిగ్ నీడ్ అని చెప్పొచ్చు, ఏతో బిగిన్ చేయొచ్చు. సో సిఏ తీసుకుంటే 2 సార్లు ఉంది కాబట్టి కనిపించేద్దాం. బట్ దెర్ ఈస్ అ బిగ్ నీడ్ ఫర్ వాట్? ఇప్పుడు వినండి, బట్ దెర్ ఈస్ అ బిగ్ నీడ్ అన్నాక గైస్, నీడ్ విల్ టేక్ అ వర్డ్ టు ఆఫ్టర్ ఇట్. ఓకే, యూ నీడ్ టు డూ సంథింగ్, రైట్? సంథింగ్ ఈజ్ నీడెడ్ టు బి డన్. నీడ్ టు అనేది బేసికల్ యూసేజ్ అనమాట. నీడ్తో టు మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ నీడ్, ఇక్కడ టు ఉంది అంటే ఏడి రావాలి అనమాట. ఏడి వచ్చే ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడ ఉందన్నమాట. సో సిఏబిడి కాదనమాట, ఆన్సర్ సిఏడిబి. చదివేసేయండి. దెర్ ఈస్ నో డౌట్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ సొసైటీ, బట్ దెర్ ఈస్ అ బిగ్ నీడ్ టు హ్యావ్ సూటబుల్ సేఫ్ గార్డ్స్. ఎస్, సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, కానీ కొన్ని ప్రికాషన్స్, సేఫ్ గార్డ్స్ తీసుకోవడం అవసరం. టు హ్యావ్ సూటబుల్ సేఫ్ గార్డ్స్ అగెయిన్స్ట్ ఇట్స్ ఇంప్రాపర్ యూస్. ఏఐని ఇంప్రాపర్గా యూజ్ చేసే విషయంలో మాత్రం కొన్ని ప్రికాషన్స్ ముందటి నుంచి తీసుకుంటే మంచిది. ఆన్సర్ సిఏడిబి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 24. సెంటెన్స్ నెంబర్ 1, సెంటెన్స్ నెంబర్ 6 రెండు కూడా స్టేషనరీ అండి. PQRSని అరేంజ్ చేయండి ఇక్కడ వరకు. ఓకే, స్టార్ట్ చేయండి. రైట్ ఫ్రమ్, గైస్ ఇది చూసినామంటే మీకేం ఐడియా వస్తుంది? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూజువల్గా మనం అంటాం అన్నా కదా, రైట్? బిగినింగ్ నుంచి నేను ఒక పాయింట్ చెప్తున్నా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ స్ట్రెస్సింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంట కదా యూజువల్గా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ యూజువల్గా అంట కదా. ఇలానే ఏదైనా స్టేట్మెంట్ ఆర్ కొలోక్వల్ యూసేజ్ ఏమైనా ఉందా చూద్దాం. రైట్ ఫ్రమ్ హ్యావ్ బీన్ అయితే రాదు, పీ తీసేసేయండి, వర్బ్ రాదు. రైట్ ఫ్రమ్ అండ్ అయితే రాదు, ఆర్ ఉంటే తీసేయండి, లేదు. ఓకేనా. రైట్ ఫ్రమ్ క్యూ ఉంది. రైట్ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్, చరిత్రలో ఉన్న ప్రీ హిస్టారిక్ టైమ్స్ నుంచి, బిగినింగ్ అని చెప్పేసి అనుకోవాలి, గతం నుంచి అనుకోవచ్చు కదా. సో 100% ఇది బాగానే ఉంది, క్యూ అనమాట. సో ఇది తీసేసేయండి. రైట్ గైస్, రెడీ ఉన్నారా? ఆన్సర్ రాబోతుంది. రైట్ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ అని చెప్పిన తర్వాత క్యూ తర్వాత ఆరా ఎస్ఆ, రైట్. క్యూ తర్వాత ఆర్ పెట్టేస్తే ప్రీ హిస్టారిక్ టైమ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్డ్. వాట్ హ్యావ్ ఫార్మ్డ్ చెప్పలేదు కదా. ఆర్ డైరెక్ట్గా వర్బ్ యూసేజ్ రావడం, కంజంక్షన్ రావడం కరెక్ట్గా లేదు. ఆన్సర్ తీసేయండి, మిగిలింది పెట్టేయండి. QSPR చదవండి, ఆన్సర్ అదే. రైట్ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ ద ఫేజెస్ ఆఫ్ ద మూన్, ప్రాపర్ బిగిన్ అవుతుంది. ద ఫేజెస్ ఆఫ్ ద మూన్, ఎస్ వచ్చిన తర్వాత ద ఫేజెస్ ఆఫ్ ద మూన్ హ్యావ్ బీన్ యూస్డ్ యాజ్ అ మెజర్ ఆఫ్ టైమ్ అండ్ హ్యావ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద ఎర్లియస్ట్ క్యాలెండర్. క్యాలెండర్ని ఫామ్ చేయడానికి, టైం ఎంతో చెప్పడానికి మూన్ యొక్క ఫేజెస్ని, మూమెంట్స్ని, పొజిషన్స్ని అనలైజ్ చేస్తారు. మీకు తెలుసు కదా. సో 100% ఆన్సర్ QSPR. లెట్స్ మూవ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఆర్ ద వీడియో. రైట్ గైస్, కరెక్ట్గా ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. లాస్ట్ క్వశ్చన్, సెంటెన్స్ నెంబర్ 1, సెంటెన్స్ నెంబర్ 6 స్టేషనరీ. PQRSని అరేంజ్ చేయాలి. ఓకే చూద్దాం. ద ఇంటర్నెట్ ఈజ్, ఇంటర్నెట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఒక వర్బ్, ఏంటో చెప్పాలి, ఒక ఆబ్జెక్ట్ కావాలి. ద ఇంటర్నెట్ ఈజ్ అ
ఈజ్ తర్వాత వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఇది ఆబ్జెక్ట్ అవుతుందండి, ఓకేనా, నౌన్ కాబట్టి. సో అలా ఉంచుదాం. దాట్ వస్తుందా, క్యూ వచ్చే ఛాన్స్ లేదు, క్యూ లేదు, అన్ని పీతో స్టార్ట్ అవుతున్నాయి అన్న, పీ. ఓకే రైట్, పీతో బిగించేయండి. ద ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్. ఓకే గైస్, ఓకే, ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్ తర్వాత నెక్స్ట్ టైం రావాలి, పీ తర్వాత ఎస్ రావచ్చా? ద ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్ బై ఎనీ వన్ కంట్రీ అన్నావు. ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్, ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంది. బై ఎనీ వన్ కంట్రీ, సో 100% మ్యాచ్ కావట్లేదు, పిఎస్ అనేది కరెక్ట్ కాదు. రైట్, పిఆర్ ట్రై చేద్దాం. ద ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్ రెగ్యులేటెడ్ ఆర్ సెన్సార్డ్, ఓకే బాగానే ఉంది, ఆర్ regulated or censored by any one country that should not be howsoever strong. నో గైస్, ఏమాత్రం కూడా ఫ్లోలో రావట్లేదు, ఇది కూడా తీసేసేయండి. ఇక్కడ మనకి రెండు మిగిలాయి, పీక్యూఆర్ఎస్ అంటే ఎగ్జాక్ట్గా ఇచ్చింది. రైట్, ఏదైతే సెంటెన్సెస్ క్వశ్చన్స్లో రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్లో ఇచ్చిన అరేంజ్మెంట్ ఆల్రెడీ కరెక్ట్ ఉంటుందో అక్కడ అసలు రీఅరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. when the arrangement given in the question in the examination is already fine, why do you have to rearrange it? Are you getting this now? ఆల్రెడీ ఇచ్చిన అరేంజ్మెంట్ కరెక్ట్ అయితే రీఅరేంజ్మెంట్ చేయగల, ఇచ్చిన అరేంజ్మెంట్ రాంగ్ ఉంటేనే రీఅరేంజ్ చేయాలి, కరెక్ట్ కదా? మంచిగా అర్థం అవుతుంది. వినండి ఇప్పుడు వినండి. ద ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్, ఒకసారి చదివేద్దాం మొత్తం, పీక్యూఆర్ఎస్. ద ఇంటర్నెట్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్ దట్ షుడ్ నాట్ బీ రెగ్యులేటెడ్ ఆర్ సెన్సార్డ్ బై ఎనీ వన్ కంట్రీ హౌసో ఎవర్ స్ట్రాంగ్ ద టెంప్టేషన్ ఇస్. ఇంటర్నెట్ అనేది ఒక వరల్డ్ వైడ్ నెట్వర్క్ దట్ షుడ్ నాట్ బి రెగ్యులేటెడ్ ఆర్ సెన్సార్డ్ బై ఎనీ వన్ కంట్రీ. ఏ ఒక్క కంట్రీ కూడా ఇంటర్నెట్ని కంట్రోల్లోకి తీసుకోవద్దు, దానిపైన కమాండ్ తెచ్చుకోకూడదు, ఓకేనా, డిక్టేటర్లో ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇంటర్నెట్ని కంట్రోల్ చేయడం అంటే మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేయడం ఈ రోజులో, కరెక్టా రాంగా? అనా కదా? టెంప్టేషన్ హైగానే ఉంటుంది చేయాలని, కానీ చేయకూడదు, చేయలేరు, చేయకూడదు అని. 100% ఇది 100% బాగానే ఉందండి. ఆన్సర్ పీక్యూఆర్ఎస్, ఫ్లో అయితే 100% స్మూత్గా ఉంది. సో అరేంజ్మెంట్ ప్రాపర్గా ఉంటే రీఅరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్, కన్క్లూజన్కి వచ్చేసాం మనం. సో ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇంగ్లీష్ ఏ మాత్రం కూడా మీకు డిఫికల్ట్ అనిపించదు. ఇంత ప్రాక్టీస్ మనం ఇక్కడ ఫ్రీగా యూట్యూబ్లో చేస్తున్నాం, ఆలోచించండి ఇది ఎంతమందికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు 100% ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకోగలరు, మీ బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసి కూడా తెచ్చుకోగలరు, ఓకేనా? అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అవసరం లేదు గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి, ఓకేనా? విత్ దిస్ ఐ ఎండ్ మై సెషన్. బాగా ప్రిపేర్ అవ్వండి, వీడియోని షేర్ చేయండి అండ్ బిలీవ్ చేయండి మీరు చేయగలరని చెప్పేసి, ఓకేనా? అండ్ ప్రాక్టీస్ చేయండి. ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.